నెల్లూరులో రొట్టెల పండుగ 4వ రోజుకు చేరుకుంది. భారీగా తరలి వస్తున్న భక్తులు బారా షహీద్ దర్గాని సందర్శించి స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్నారు. రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న భక్తులతో నెల్లూరు పట్టణం సందడిగా మారింది. భక్తులందరూ కూడా జాగ్రత్తలు పాటించి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీరు కన్నా ఉన్నటువంటి కన్నా రాబోతున్నారు కల్పించుకున్నాం. మాట్లాడి అక్కడ ముందు రండి, ముందు ఒక పిల్లలు ఖాళీగా ఉండిపోండి, అక్కడ కూడా ఖాళీగా ఉంది వెళ్ళిపోండి. नाम बोल रहा है दरगाह के सामने रोड के ऊपर दिशा पुलिस टोपी के पास लेके आ गए हैं. कोई भी है हम మరి మనం చేస్తున్నాం. కడప జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి అండి, బారా షహీద్ దర్గా పరిసర ప్రాంతాల్లో అపరిచితులు మరియు జోబు దొంగలు తిరుగుతూ ఉన్నారు. బాలులకు సంబంధించిన తల్లిదండ్రులు గాని బంధువులు గాని రక్త సంబంధికులు గాని మరి పోలీసు సంస్కృతులు రావాలని మరి మనం చేస్తున్నాం. బాలుడు లైట్ కలర్ టీ షర్ట్ అలా రావడం ఇదే ఫస్ట్ టైం. దానివల్ల నా వంకర అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చి సంవత్సరం వచ్చి అనుకుంటే జరుగుతుందని నంద్యాల జిల్లా ఆలగడ మండలం. నేను 20 సంవత్సరాల కిందట వచ్చి మా అమ్మ కాల్ చేసి పడిపోయింటే రోగం రొట్టె వచ్చింది సార్. ఆ రొట్టె తీసుకుంటాను. ఇంకొకటి బరకత్ రొట్టె అని తీసుకున్నాను, ఒకటి గల్ఫ్ రొట్టెని తీసుకున్నాను. 3 రొట్టెలు తీసుకున్నాను. 3 నెలలకు పని చేసింది. ఎట్లా పని చేసిందంటే మా అమ్మ కాల్ చేసి పడిపోయినప్పుడు ఈ రొట్టె తిరిగితే నయమైంది. అది ఒక ఆలోచన. అది పోయిందా బరకత్ రొట్టె. ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, సౌదీకి పోవాలనుకున్నాను. సౌదీకి పోయి వచ్చి నేను రిటర్న్ వచ్చి మళ్ళీ ఈ రొట్టెలు ఈ రొట్టె తీసుకున్న దాని వల్ల మీకు శుభం జరుగుతుందని అనిపిస్తుందా? ఏ
రొట్టె తీసుకున్నారు మీరు పోయినసారి వచ్చినప్పుడు? ఉద్యోగం అది తీసుకున్నాము, జరిగింది. అదే కళలకు వచ్చి మళ్ళీ ఇడిసి మళ్ళీ తీసుకున్నాము. మళ్ళీ గ్రూప్ కట్టి ఇల్లు కట్టి మళ్ళీ రొట్టె తీసుకున్నాము. మళ్ళీ ఈ సంవత్సరం వరకు 22 వచ్చినాము. అమ్మాయి పేరు రొట్టి నేను పెళ్ళైనప్పుడు అవకాశం వచ్చింది మళ్ళీ వాళ్ళ పాప ఉద్యోగం రొట్టి ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? మీరు అనుకున్న కోరికలు తీరుతున్నాయా? ఏమేమి కోరికలు తీరాయి ఇక్కడికి వచ్చిన తర్వాత? ఓకే తల్లి, థ్యాంక్ యూ.